ఒక్క పైసా కానుక ఇచ్చిన యేసు నామములో తీసుకొని నేను వెళ్ళిపోతాను. అది నా పరిచర్య. నేను చాలా మందిని పాస్టర్లను చూశాను, కానీ ఈ ప్రభుదాసు పాస్టర్ లాంటి వాళ్ళు నేను ఎప్పుడు చూడలా. నా ఫోన్ బుక్లో మొత్తం 950 మంది పాస్టర్లు ఉన్నారు. ఇలాంటి పాస్టర్ నేను ఎప్పుడు చూడలా. ఈరోజు పొద్దున ఫోన్ చేశాడు. ఎప్పుడు వస్తారన్నా, ఎన్ని గంటలకు వస్తారు, ఎలా వస్తారని అడుగుతాడేమో అనుకున్నా. అన్నా ఫోన్పే నెంబర్ నీది ఇదేనా అని అడుగుతున్నాడు. ఎందుకన్నా అన్న, వచ్చేటప్పుడు డీజిల్ కన్నా. అయ్యా నాది ఆ బ్యాచ్ కాదు, నీకు ఆల్రెడీ రాత్రి వచ్చారు, వాళ్ళకి ఇచ్చి పంపించుంటావుగా. కొంతమంది ఫోన్ పేలకే పరిమితం వాళ్ళ పరిచర్య, కొంతమంది గూగుల్ పేలకే పరిమితం, కొంతమందికి బ్యాంక్ అకౌంట్కే పరిమితం, కొంతమంది సేవలు అన్నిటికీ పరిమితం, కొంతమంది క్యూఆర్ కోడ్కి పరిమితం. బైబుల్ తెలిసి ఒక్క వాక్యం చెప్పరు, జనాలను రెచ్చగొట్టి ఫోన్ పే నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది డబ్బు సంపాదించడం కాదా? పాస్టర్లు కూడా చాలా మంది, మన పాస్టర్లు కాదులేండి, నేను బయట వాళ్ళ సంగతి చెప్తున్నా. పాస్టర్లే వడ్డీని డబ్బులు దింపుతున్నారు. పాస్టర్లే చర్చిలో ఉండే విధవరాలని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తే వాళ్ళ దగ్గరికి విజిటింగ్కి వెళ్తారు. ఎవరు మంచి భోజనాలు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మిగతా వాళ్ళు మనుషులు కాదా?